We praise you, Lord. Hallelujah, hallelujah, hallelujah. స్తుతిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభా, ఈ సాయంత్రకాల సమయమందు నీ పాద సన్నిధికి మేము వచ్చినాం అయ్యా. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకై నీకు వందనాలు తండ్రి. అయ్యా ప్రభా, ఆరాధన ద్వారా మీరు మహింపడినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, మా ముందున్న వాక్య భాగం మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రభా, మీరు మాతో ఏమైతే మాట్లాడాలని ఉద్దేశించినారో ప్రభా, ఆ మాటలు మాత్రమే ప్రభా ఇక్కడ రావడానికి మీరు సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాను. నా సొంత మాటలో ప్రభా తండ్రి, నేను వేసే నా సొంత ఆలోచనలో కాదు, కానీ నీవేమైతే చెప్పని ప్రభా తండ్రి, నేను వేసే నా నోట ఉంచిన మాటను ప్రభా నేను ఇక్కడ వెల్లడిపరచటకు మీరు నా కృపను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటున్నాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ప్రభా అది నీవు మాట్లాడిన మాటగా ఉండి ప్రభా తండ్రి, వారి హృదయాలందు ప్రభా నేను వేసే దాన్ని ప్రభా రిసీవ్ చేసుకొని తండ్రి, నేను వేసే నీ తట్టు చూడడానికి మీరు సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాను అయ్యా. ప్రభా, ఏ ఒక మాట ప్రభా వ్యర్థంగా పోకున్నట్లు ప్రభా, ఎవరినో ఇక్కడున్న వారు ప్రభా నాయన తండ్రి అని ఆలోచనతో ప్రభా నిద్రమత్తులో ప్రభా పరధ్యానంలోనూ తండ్రి నేను చూస్తున్న వారు ఎవరినో ప్రభా నిర్లక్ష్యంగా వండుకున్నట్లు మీరు సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాం అయ్యా. ఈ సమయమందు ప్రభా నీ దైవ సన్నిధి ప్రభా, నీ ప్రసన్నత ప్రభా ఎక్కడి నుంచి అయితే చూస్తున్న వారి మధ్యలోనూ ప్రభా మా మధ్యలోనూ మీరు ఉంచవలసిందిగా వేడుకుంటున్నాం. మీ సన్నిధి మాతో ఉంచండి. స్తుతి గంత మహిమ ప్రభావాలు మీరు ఒక్కరు ఎత్తుకుంటారని నజరైన యేసు నామములో అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, లాస్ట్ టైం నేను చెప్పిన వాక్యం ఎంతమందికి గుర్తుంది? లాస్ట్ టైం నేను ఎవరి గురించి మాట్లాడాను? ఎవరైనా చెప్పగలరా? లాస్ట్ టైం నేను మెసేజ్ ఇచ్చినప్పుడు విన్నారా? ఓకే, తప్పిపోయిన కుమారుని గురించి నేను మాట్లాడి ఉన్నాను. ఓకే, ఈ ఒక వారం నేను అంటే ఏం మాట్లాడాలని దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు నా ముందుకు తీసుకుని వచ్చిన ఒకే ఒక మాట రెబెల్. ఎంతమందికి రెబెల్ అనే మాట తెలుసు? ఎంతమందికి తెలుసు రెబెల్ అనే మాట? ఎంతమందికి తెలుసు? ఎప్పుడు వింటుంటారు? రెబెల్ అనే మాటకు అర్థం తెలుసా? ఏంటి అర్థము? సారీ, ఓకే, రెబెల్ అనే మాటకి అర్థం ఏంటంటే తిరగబడడం. ఏంటి తిరగబడడం. అరే, మన ఫ్రెండ్స్ ఉన్నప్పుడు దాంట్లో గ్యాంగ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ ఒకేలాగా ఉండరు. అప్పుడు ఒకరి గురించి ఒకరిని మనం డిస్క్రైబ్ చేసేటప్పుడు ఛాన్సాలి అంటే వాడు భలే రెబల్ రా, అసలు ఎవరి మాట విండు, వాడు దాంట్లోనే వాడు ఉంటాడు అని చెప్పి అనేక సార్లు మనం అంటూ ఉంటాం. ఒక్కొక్కసారి మనకి ఆ మాటకి అర్థమే తెలియదు, కానీ మనం ఏం చేస్తుంటాం, నేను రెబల్, ఐఎమ్ రెబల్ అని చెప్పి ఏం చేస్తుంటారు, పోస్ట్లు వేస్తుంటారు. అక్కడక్కడ వాళ్ళకని కింద స్టేట్మెంట్లు పెట్టుకుంటూ ఉంటారు, కింద హ్యాష్ ట్యాగ్లు వేసుకుంటూ ఉంటారు. అవునా కాదా? బట్ చాలామందికి దానికి అర్థం తెలియదు అనుకుంటున్నా. ఏంటి అంటే దానికి అర్థం తిరగబడడం అంటే ఏదైనా, లేదంటే ఎవరితోనైనా, అంటే మన పైన ఉన్న వారితో కానీ, లేదంటే మనకన్నా పెద్దవాళ్ళతో కానీ, లేదంటే మన పేరెంట్స్ కానీ, ఎవరితోనైనా స్కూల్లో టీచర్స్ కానీ ఎవరితోనైనా కూడా తిరగబడేదాన్ని ఏమంటారంటే రెబెలియస్ నేచర్ అంటారు. ఏమంటారు? రెబెలియస్ నేచర్. కానీ బైబిల్లో ఏం చెప్తుందో తెలుసా దీని గురించి? సంఖ్యాకాండము 14వ అధ్యాయం 9వ వచనంలో ఏం చెప్తుందంటే, డు నాట్ రెబెల్ అగెయిన్స్ట్ ద లార్డ్. ఇది మామూలుగా మన ఇంట్లో చూసినట్లయితే ఏమని చేస్తూ ఉంటాము, చాలామంది ఇంట్లో అమ్మ నాన్న మాట వినరు అనమాట. ఏదైనా చెప్తుంటమా, పోమా నేను చేయను. వాళ్ళు ఒక్కరే వచ్చి ఏంగా ఉంటారంటే డిఫరెంట్గా ఉంటారు. అక్క, అవునక్క, అయ్యో ఈ అమ్మాయి ఉంది, అస్సలు మాటే విందక్క, మా ఇంట్లోనే ఏం మాట చెప్పిన ప్రతి దానికి ఏం చేస్తుంటారు, తిరగబడిపోతూ ఉంటారు. అక్క, ఈ అబ్బాయి అస్సలు మాట ఏంటక్క, మా ఇంట్లో ఏం చేస్తాడు, ప్రతిదానికి ఏం చేస్తాడు, తిరగబడి మాట్లాడతాడు. మా అమ్మ నాన్న అసలు లెక్క చేయడు, ప్రతిదానికి తిరగబడిపోతాడు అని అంటూ ఉంటారు. కానీ ఇది మన యొక్క ఇంట్లో పరిస్థితి. చాలామంది ఏమనుకుంటారంటే టీనేజర్స్ అలా వాళ్ళు రెబెలియస్గా ఉండేది వాళ్ళకి ఏమనిపిస్తుంటే ఒక ప్రెస్టీజియస్గా ఫీల్ అవుతారనమాట. నేను ఎవరి మాట నా మాటకు రావాలంటే అందరికీ
అబ్బా నన్ను ఎవరైనా ఏమన్నా అనాలంటే నేను రివర్స్ మాట్లాడానంటే ఏమవుతారు వాళ్ళు? ఏం చేస్తారు? భయపడిపోతారు. మా అమ్మ నాన్న కూడా నన్ను ఏం అనరు. ఎందుకంటే నేను ఏం చేస్తాను? తిరగబడిపోతాను. అంతే అక్క, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నన్ను ఏ క్వశ్చన్ ఏం చేయరు, ఇంట్లో అడగరు, అంతే. దాంతో ఏమైపోతుంది? అక్కడితో మ్యాటరు స్టాప్ అయిపోతుంది. దే విల్ ఎలా ఫీల్ అవుతారంటే, చాలాసార్లు టీనేజర్స్ కానీ చూసినట్లయితే, నేను కూడా చాలాసార్లు చిన్నప్పుడు నేను కానీ తిరగబడ్డానంటే ఏం చేయరు? క్వశ్చన్ చేయరు, అంతే అని చెప్పి చాలాసార్లు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. గర్వంగా ఉంటుంది. వాళ్ళకి కూడా ఒక గ్యాంగ్, ఒక టైటిల్ లాగా ఆ గ్రూప్లో ఉన్నాడంటేనే వాడు ఉన్నాడంటే ఆ గ్యాంగ్కి ఎవరే బోరు. ఎందుకంటే వాడు భయంకరమైన తిరుగుబాటురా, వాడు మన మీదకి ఏం చేస్తాడు? తిరుక్కొని వచ్చేస్తాడు. ఆ అమ్మాయి ఉందా, వామ్మో అసలు ఆ అమ్మాయి జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఏం చేస్తుంది? మన మీదే తిరిగి పడిపోతుంది అని చెప్పి. కానీ వాళ్ళకి ఏమైపోతుందంటే, కొంతమందికి దాని ఒక ఏదో వాళ్ళ ఒక కిరీటం లాగా దాన్ని మోస్తూ ఉంటారనమాట. అది ఇంట్లో పరిస్థితి. కానీ అనేక సార్లు ఇది మనం తెలిసి చేసే, బయటకి బహిరంగంగా, బయట నార్మల్గా మన ఇంట్లో మన చుట్టూ ఉన్న పరిస్థితి. కానీ అనేక సార్లు మనము మన ఆత్మీయ జీవితంలో కూడా ఎవరికి తెలియకుండా అనేకసార్లు మనం ఏం చేస్తామంటే తిరుగుబాటుతనము చేస్తూ ఉంటాము. కొంతమంది ఏం చేస్తుంటారంటే సైలెంట్గా ఉంటారు. వాళ్ళు వచ్చేది తెలీదు, వాళ్ళు వెళ్ళేది తెలీదు, వాళ్ళు కూర్చొనే ఉంటారు కామ్గా. వీళ్ళని చూస్తే వీళ్ళని చూస్తే బట్ దే విల్ బి రెబల్. వాళ్ళు చాలా రెబలియస్ నేచర్తో ఉంటారనమాట. ఏందక్క అలా అంటున్నావు? వాళ్ళు అసలు ఉండేది తెలీదు, వెళ్ళేది తెలీదు, ఏం తెలియదు అంటే, కొంతమంది సైలెంట్గా ఉంటారు కానీ మాటే వినరు. సైలెంట్గా ఏం చేస్తారంటే మాటనట్నే తిరస్కారం చేస్తారు. మాట వింటున్నట్టే ఉంటారు, గమ్మని చెప్పింది తల ఊపిస్తున్నట్టే ఉంటారు. ఏం చేస్తారు? ఆ మాటని వినరు. కొంతమంది బయటే పడరు. వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్నకి తిరగబడేదాన్ని కూడా ఏం చేస్తారంటే సైలెంట్గా చేస్తారనమాట. వాళ్ళని చూస్తే అసలు అయ్యో వీళ్ళు మాట్లాడతారా, అయ్యో వీళ్ళ నోట్లో ఏలు పెడితే ఈ అమ్మాయి కొరుకుతుందా, అయ్యో ఈ అబ్బాయి ఏమన్నా అంటాడా, అసలు ఏమండు అసలు అన్నట్టు ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా తిరగబడతారు. సైలెంట్గా ఉంటున్నారు అన్నంత మాత్రాన అబ్బో భలే మంచోళ్ళు, చాలా ఒబీడియంట్ అని నేచర్ కానే కాదు. అనేక సార్లు మనం చూసినట్లయితే కొంతమంది చర్చ్కి వస్తూ ఉంటారు. ఎవ్రీ వీక్ దే విల్ కమ్, దే విల్ బౌ. వాళ్ళు ప్రే చేస్తారు, వినయంగా బైబిల్ పట్టుకొని వెళ్తూ ఉంటారు, రోడ్లో వస్తూ ఉంటారు. వాళ్ళని చూసినట్లయితే ఈ అమ్మాయి అస్సలు అమాయకుడు, అస్సలు అమాయకురాలు. బట్ వాళ్ళ ఒక లోపల పరిస్థితి ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఎవరికి తెలుసు? దేవునికి మాత్రమే తెలుసు. నేను ఈ యొక్క మాటను గురించి ఆలోచిస్తున్నప్పుడు, ప్రభువా ఎందుకు ఈ యొక్క తిరుగుబడే ఈ యొక్క మాటను నా ముందు ఎందుకు తీసుకొని వచ్చారు, నేను ఏం మాట్లాడాలి ఏంటి అని అన్నప్పుడు దేవుడు నా ముందుకు ఒక వ్యక్తిని నన్ను తీసుకొని వచ్చారు. ఆయన ఎవరంటే 2 సమూయేలులో ఉన్నాడు. ఆయన పేరు అబ్షాలోం. ఆయన పేరు ఏం పేరు? నాకు చెప్పండి. ఆయన పేరు ఏం పేరు? అబ్షాలోం. అబ్షాలోం ఎవరని మీకు తెలుసా? అబ్షాలోం ఎవరు తెలుసా మీకు? అబ్షాలోం ఎవరికైనా తెలుసా? తెలీదు. అబ్షాలోం ఎవరంటే దావీదు కుమారుడు. అబ్షాలోం ఎవరు? దావీదు కుమారుడు. అబ్షాలోము దావీదు కుమారుడైనప్పుడు, దావీదుకు అనేక మంది కుమారులు ఉన్నారు, బట్ అబ్షాలోం ఇస్ డిఫరెంట్. దావీదుకు అనేకమైన కొడుకులు ఉన్నారు, కానీ చాలామంది కొడుకులు ఉన్నారు, బట్ అబ్షాలోం వచ్చి ఒక ప్రత్యేకమైన వాడు. ఎలాంటి వ్యక్తి అంటే, అబ్షాలోము అంటే దావీదుకి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే చాలా ప్రాణం అన్నమాట దావీదుకి. ఎంత ఇష్టమో దావీదుకి అబ్షాలోం అంటే ప్రాణం. 2 సమూయేలు 14వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే అక్కడ మాట చెప్తుంది. ఏం చెప్తుందంటే, అబ్షాలోం మీద ఏం చేస్తున్నాడంటే దావీదు అంటే ప్రాణం కొట్టుకులాడే అంత ఇష్టం అనమాట. ఎంతమంది కొడుకులున్నా హీ వాజ్ లాంగింగ్ ఫర్ హిస్ సన్. అంత ఇష్టమైన కొడుకు. ఆయన గురించి ఫస్ట్ నేను ప్లస్ పాయింట్స్ చెప్తాను, దాని తర్వాత ఆయన ఏంటో నేను చెప్తాను. ఒక రాజకుమారుడు. రెండవదిగా ఏంటంటే అబ్షాలోంకు ఉండే ప్లస్ పాయింట్, భయంకరమైన అందగాడు. ఆయన వంటి అందగాడు, ఆయన వంటి ఒక
హ్యాండ్సమ్ గై అసలు ఇజ్రాయేలీలో లేనే లేరంట ఎవరు. 2 సమూయేలు అదే 14వ అధ్యాయం 25వ వచనంలో చూసినట్లయితే అబ్షాలోము ఇజ్రాయేలీల అందరిలో కంటే సౌందర్యవంతుడంట. ఎలాంటి వాడు? సౌందర్యవంతుడు. వాజ్ దట్ హ్యాండ్సమ్. అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక కంట్రీలోనే ఆయనంత హ్యాండ్సమ్గా ఎవరు లేరంటే ఎలాంటోడు ఉంటాడు అర్థం చేసుకోండి, ఇమాజిన్ చేసుకోండి కదా. అండ్ మూడోది ఏంటంటే అబ్షాలోముకి భయంకరమైన మాట్లాడే చాతుర్యం. అంటే ఇఫ్ హీ టాక్స్ టు యూ ఆటోమేటిక్లీ నువ్వేం చేయబడతావు అంటే, నువ్వు ఎలాంటి వాడువైనా ఏం చేయబడతావు అంటే, నువ్వు ఆయన ఒక మాటని నువ్వు రిసీవ్ చేసుకునే అంత కెపాసిటీ ఉండేవాడు. కొంతమంది ఉంటారు, ఎలాంటి వాళ్ళైనా వాళ్ళు ఏం చేస్తారు, మాట్లాడి గెలిచేస్తారు, గొడవ పడరు, వాళ్ళతో ఏం పడరు, పేచీ పెట్టుకోరు. బట్ వాళ్ళు మాట్లాడితే ఏం చేస్తారు, పక్క మనిషి ఏమవుతారు, ఆటోమేటిక్గా మారిపోతారు. అలాంటి ఒక స్కిల్ ఉన్న వ్యక్తి. అదే అబ్షాలోముకి ఇంకో క్వాలిటీ ఉంది, ఏంటంటే భయంకరమైన పరాక్రమశాలి. వాళ్ళ నాన్న దావీదు, అందరికీ దావీదు గురించి తెలుసు. ఏం తెలుసు దావీదు గురించి? ఎలుగు పంటలను ఏం చేశాడు, చీల్చాడు, అవునా కాదా? గొలియాత్ని చంపాడు. భయంకరమైన వారియర్. వాళ్ళంతా వార్కి వెళ్ళారంటే అపోనెంట్ కింగ్స్ ఏం చేస్తారంటే, కింగ్డమ్స్ ఏం చేస్తారంటే భయపడి పారిపోతారు, వాళ్ళని చూసే పారిపోతారు. దే ఆర్ సచ్ అ వారియర్స్. అలాంటి ఒక గుడ్ వారియర్ స్కిల్ ఏముంది అబ్షాలోముకి ఉన్నింది. ఇంకా అబ్షాలోము దిగాడంటే ఇంకా ఎలాంటి ఇది ఉందంటే, వాళ్ళ నాన్నకు కూడా భయం అబ్షాలోముని ఎదుర్కోవాలంటే. అంతటి పవర్ఫుల్ బాయ్, అంతటి ఒక పవర్ఫుల్ మ్యాన్గా ఉన్నాడు. ఇలాంటి ఒక అబ్షాలోము. కానీ అబ్షాలోముకున్న ఒక అలవాటు ఏంటంటే, తిరగబడేవాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? హీ వాజ్ రెబెలియస్ ఎట్ హార్ట్. ఆయన జీవితంలో మీరు చూసినట్లయితే 2 సమూయేలు 15వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం నుంచి అబ్షాలోము గురించి ఉంటుంది. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి మీరు చూడొచ్చు. అనేక సార్లు ఆయన ఎప్పుడు లాస్ట్ మూమెంట్ వరకు ఎప్పుడు వాళ్ళ నాన్న ఎదిరించిన వాడు కాదు, వాళ్ళ నాన్నతో గొడవ పెట్టుకున్నవాడు కాదు, వాళ్ళ నాన్నని లేదంటే వేరే వాళ్ళని ఏమన్నా అన్నవాడు కాదు, బహిరంగంగా అన్నవాడే కాదు. హీ రిమైన్స్ క్వైట్, బట్ హీ సచ్ అ రెబెలియస్ పర్సన్. భయంకరమైన ఒక తిరుగుబాటు మనసులో ఉంచుకొని జీవించిన ఒక వ్యక్తి. ఎట్లా అంటే ఆయన యొక్క మనసులో ఉన్నది ఏం చేయడంటే ఎవరికి చెప్పడు. వి సీ సచ్ పీపుల్ ఇన్ లైఫ్. అలాంటి వాళ్ళని మన జీవితంలో చాలామందిని చూస్తుంటాం. కొన్నిసార్లు మనకే అలాంటి హ్యాబిట్ ఉంటుంది. ఒకరి మీద మనం కానీ ఏదైనా కన్ను పెట్టామంటే, ఒకరి మీద కానీ మనం ఎవరైనా దృష్టి పెట్టామంటే మనం ఏం చేస్తాం, వాళ్ళని ఏదో ఒకటి చేసేదాకా మనం గమ్మునుండరు. కొంతమంది ఏం చేయరు, గమ్మునుండరు. బట్ ఏం చేయరు, అది బయటికి చూపించుకోరు. సైలెంట్గానే ఏం చేస్తారంటే ఆ పనిని ఎక్కడొక దగ్గర బుక్ చేసేస్తారు. వాళ్ళు అనుకుని ఏం చేసేస్తారు, కార్యాన్ని సాధించేస్తారు. అలాంటి ఒక నేచర్ ఉన్నింది ఆయనకి. ఇంకొక అలవాటు ఉన్నింది ఏంటంటే, హీ నెవర్ లిసన్ టు అదర్ పర్సన్. వాట్ ఎవర్ హీ థింగ్స్ ఇన్ మైండ్, అంతే. దాన్ని ఎంత రహస్యంగా అది ఏం చేసేవాడంటే నెరవేర్చేవాడు. వెళ్ళి ఒక పెద్దల ఆలోచన తీసుకుందాం, ఇది మనం చేద్దాం, అలా ఏం నడుచుకోవచ్చా నానా, నేను ఇది చేయొచ్చా అని చెప్పి. బట్ దావీదుకి ఆయన అంటే చాలా ఇష్టం. దావీదుకి ఎలాంటి ఇష్టమో చాలా ఇష్టం. కానీ ఒక్కరోజు కూడా అబ్షాలోము వెళ్ళి వాళ్ళ నాన్నని కూర్చొని వాళ్ళ నాన్న దగ్గర మాట్లాడినవాడే. నేనైతే అలా చదవలేదు. నానా నేను ఇది చెయ్యొచ్చా, నానా నేను ఇలా అనుకుంటున్నాను, నానా నా మనసు ఇలా బాధపడుతుందని ఒక్కరోజు కూడా అబ్షాలోము ఏం చేయలేదు, వెళ్ళి వాళ్ళ ఫాదర్తో మాట్లాడినవాడు కానే కాదు. ఆయనంతటా ఆయన ఓన్ ప్లానింగ్స్, ఆయన మనసులో ఏం తీర్మానించుకుంటున్నాడో అది ఆయన ఏ కాలానికైనా నెరవేర్చుకునే ఒక నేచర్ ఆయనకునింది. ఆయన ఎంతటి వాడైపోయాడంటే వాళ్ళ సొంత నాన్ననే తిరగబడి రాజ్యం కోసం తరిమి వాళ్ళ నాన్న ప్రాణాలు తీయడానికి
తరుముకొని వెళ్ళిన వ్యక్తిగా మారిపోయాడు అబ్షాలోం. అటువంటి ఒక రెబెలియస్ క్యారెక్టర్. ఈరోజు నాకు తెలీదు, కానీ పొద్దునే నేను రీడ్ చేస్తున్నప్పుడు అబ్షాలోం గురించి నేను చదువుతున్నప్పుడు నా యొక్క హృదయం చాలా భారంతో నిండిపోయింది. ఎందుకు అని నాకు అర్థం కాలేదు. ప్రభా ఎందుకు అని అడిగితే, ద వన్ థింగ్ గాడ్ పుట్ మీ, దేర్ ఆర్ సో మెనీ రెబెలియస్ పీపుల్. చాలామంది తిరగబడే వాళ్ళు ఉన్నారు, బట్ వాళ్ళు బయట కనబడట్లేదు. మన మధ్యనే ఉన్నారు, మనమే కూడా అయి ఉంటాము. అనేక మార్లు దేవునికి వ్యతిరేకంగా, దేవుడు మనకి చూపిస్తున్న ప్లాన్, దేవుడికి మనకి పెడుతున్న ఆ యొక్క వే మనం ఏం చేస్తుంటామో అనేక సార్లు మనం దాన్ని తిరస్కరిస్తూ ఉంటాము. పెద్దలు చెప్పేదాన్ని మనం ఏం చేస్తుంటాము, సీక్రెట్గా అది తోసేస్తూ ఉంటాము. రెబెలియస్గా ఉండడం అంటే ఏదో వెళ్ళి వాళ్ళని కొట్టడము, వీళ్ళని తన్నడము, వాళ్ళని పొడి చేయడము కాదు. రెబెలియస్ లైఫ్ మీన్స్ ఏంటంటే ఇట్ కెన్ ఆల్సో బీ ఎ లైఫ్ స్టైల్ ఆఫ్ సిన్. పాపపూరితమైన జీవితం కూడా ఒక తిరుగుబాటైన జీవితం. దేవుని యొక్క మాటని, దేవుని యొక్క పిలుపుని, దేవుడు మనం ఏమై ఉన్నామో దాన్ని మనం నెరవేర్చకుండా జీవించే జీవితం కూడా ఎలాంటి జీవితము? తిరుగుబాటు చేసే జీవితంగా ఉంది. దేవుని నమ్మడం కన్నా మనల్ని మనం ప్రయారిటైజ్ చేసుకునే ఒక జీవితం కూడా ఎలాంటి జీవితము? తిరుగుబాటు చేసే జీవితంగా ఉంటుంది. నువ్వు అనుకోవచ్చు, అక్క నేను చాలా క్వైట్, నేను పెద్దల మాట నేను ధిక్కరించలేదు, నేను అలా ఉండలేదు, నేను ఇలా ఉండలేదు, నేను చాలా ఐఎమ్ సింపుల్ గర్ల్ అనుకోవచ్చు. బట్ నువ్వు పాపంలో జీవిస్తున్నావా? నువ్వు ప్రతిరోజు చర్చ్కి రావచ్చు, ప్రతిరోజు నువ్వు ఇక్కడ వచ్చి ప్రార్థన చేయొచ్చు, ప్రతిరోజు నువ్వు చర్చ్ పనులలో నువ్వు 24/7 చర్చ్, ఎవ్రీథింగ్ కెన్ బి రిలేటెడ్ టు చర్చ్. బట్ ఇన్ హార్ట్, ఇఫ్ యు ఆర్ నాట్ ఒబేయింగ్ టు లార్డ్, if you are sinning against the Lord, if your lifestyle is against the Lord, దేవుడు నువ్వేమై ఉన్నావో, నువ్వు ఏం చేయాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడో దానికి విరోధంగా చేస్తున్నావు అంటే యు ఆర్ రెబెలియస్ క్యారెక్టర్. ఆ దినము అబ్షాలోము అసలు ఒక్క థింగ్ కూడా ఆయన జీవితంలో ఆలోచించిన వాడే కాదు. ఆయన తండ్రి ఆయన మీద పెట్టుకున్న చాలా ప్రేమని ఏం చేశాడంటే అనేక మార్లు ధిక్కరించాడు, అనేక మార్లు అర్థం చేసుకోలేదు. ఒక్కసారి కూడా ఆయన అర్థమే చేసుకున్నవాడే కాదు. కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి, అది నేను చెప్పలేను. ఆయన ఒక అర్థం చేసుకున్న నేచరు, ఆయన ఒక తిరుగుబాటు నేచర్ ఆయన ఏం చేసిందంటే ఒక హంతకుణ్ణి చేసింది. ఆ దేశానికి ఏం చేసిందంటే ఒక ద్రోహిగా అది మిగిల్చింది. ఆయన ఒక మంచి వ్యక్తిగా ఆయన పేరు పొందలేదు. ఆయన ఒక రాజకుమారుడు అయినప్పటికీ ఆయన ఏమైపోయాడు తెలుసా? హీ బికేమ్ ట్రెస్డ్. ఒక ద్రోహం చేసిన దేశ ద్రోహిగా ఏమైపోయాడంటే ఆయన మార్చబడ్డాడు. అటువంటి ఒక పరిస్థితికి అబ్షాలోం తోయబడ్డాడు. బికాస్ హీ వాస్ రెబెలియస్ అటెన్స్ని. మనస్సులో వికెడ్నెస్ పెట్టుకొని ఉన్నాడు. ఎలాంటిది పెట్టుకున్నాడు? హృదయంలో ఏం పెట్టుకున్నాడు? కఠినం అంటే ఒక కన్నింగ్నెస్, ఒక కుయుక్తైన ఒక నేచర్ని పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నాడు? సంచరిస్తూ ఉన్నాడు. ఎక్కడ సంచరిస్తున్నాడు తెలుసా? వాళ్ళ నాన్న దగ్గర, కింగ్డమ్లోనే ఉన్నాడు. వాళ్ళ నాన్న పక్కనే ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటే వాళ్ళ నాన్న కింగ్డమ్ రూల్ చేస్తున్నప్పుడు ఈయన గమ్మునున్నాడు. కానీ ఏం చేస్తున్నాడు తెలుసా? బయటికి వెళ్ళి ప్రజల దగ్గర ఏం చెప్తున్నాడంటే, నేను ఏం చేయగలనంటే మంచి రాజుగా ఉండగలను, మీరేం చేయండి, నన్ను రాజుగా ఎన్నుకోండి. ఏం చెప్తున్నాడు? బయట ప్రజలకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? వాళ్ళ నాన్న దగ్గర ఏమో ఏం మాట్లాడట్లేదు, సైలెంట్గా ఉన్నాడు. కానీ బయటకు వెళ్ళి ఏం చేస్తున్నాడు? నేను మా నాన్నకన్నా ఏం చేయగలను, ఒక మంచి రాజుగా ఉండగలను అని చెప్తున్నాడు. బయట పీపుల్ని ఏం చేస్తున్నాడు? మోటివేట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? తన సొంత ఒక అన్నదమ్ముడిని ఏం చేస్తున్నాడంటే ఆయన చంపేశాడు ఒక దానికోసం. సో అటువంటి ఒక దౌర్భాగ్యమైన జీవితంలోకి ఆయన వెళ్ళిపోయాడు. But he was having a wicked character in his mind. ఆ యొక్క నేచర్, ఆ యొక్క తిరుగుబాటు చేసే తనము ఆయన ఎక్కడికి తీసుకెళ్ళింది తెలుసా? ఆయన ఏం చేశాడంటే ఆయన సొంత తండ్రి మీద ఆయన తిరుగుబాటు చేశాడని నేను చెప్పానా? సొంత రాజ్యం కోసం, సొంత తండ్రి యొక్క ప్రాణాలను తీయడానికి ఆయన వెంట పరిగెత్తాడు.
దావీదు ఎంతో ప్రేమతో ఉన్నాడు. అడిగితే దావీదు ఎప్పుడో ఇచ్చేసేవాడే. నాన్న నాకు ఈ రాజ్యం కావాలని అడిగితే ఏం చేసేవాడు? దావీదు ఏం చేసేవాడు? ఇచ్చేసేవాడు. బట్ హీ డిడ్ంట్ గో ఫర్ దాట్. వాట్ హీ డిడ్? రివోల్ట్ అయ్యాడు. దేశంలో ఉన్న మనుషులందరినీ కూర్చుకొని ఏం చేశాడు? వాళ్ళ నాన్నకి విరోధంగా ఏం చేశాడు? లేచి వెళ్ళి వాళ్ళ నాన్నతో ఫైట్ చేయాలని వాళ్ళ నాన్నని తరిమాడు. వాళ్ళ నాన్న అప్పటికీ ఏమనలేదు. ఆయన ప్రాణాల కోసం ఏం చేశాడంటే ఆయనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. దావీదు అనుకుంటే ఒక్క మాటలో తిరిగి అబ్షాలోంని ఏమైనా చేసి ఉండొచ్చు. బికాస్ హీ సన్ అండ్ హీఈస్ అ ఫాదర్. హీఈస్ గాట్ ఆల్ ద రైట్స్ టు డూ ఎనీథింగ్. ఏదైనా చేయడానికి ఆయనకి సర్వ అధికారం ఉంది. బట్ హీ డిడ్ంట్ డూ ఎనీథింగ్. దావీదు ఏం చేశాడంటే పారిపోయాడు. బట్ అబ్షాలోం డిడ్ంట్ లీవ్ దట్. అబ్షాలోం ఏం చేశాడంటే వెళ్ళి వాళ్ళ నాన్న యొక్క ఆ యొక్క థ్రోన్ని పట్టేసుకున్నాడు. రాజు అయిపోయాను అనుకున్నాడు. నేను సమస్తాన్ని నేను గెలిచేశాను. ఐ వన్ ఎవ్రీథింగ్. ఐ వన్ మై ఫాదర్. నా యొక్క తిరుగుబాటుతనం వల్ల నేను రాజ్యాన్ని నేను గెలిచానని అనుకున్నాడు. కానీ ఎక్కడ ఓడిపోయాడో తెలుసా? ఎక్కడ పడిపోయాడో తెలుసా? ఫ్యూరియస్గా ఆయన వార్లో వెళ్తూ ఉన్నాడు అనమాట. వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడు? ఫైట్ చేస్తున్నాడు. ఎంతమందికి తెలుసు అబ్షాలోం ఎలా చనిపోయాడు? ఏమైపోయిందంటే ఎంట్రుకలు ఏమైపోయినాయి? చెట్టుకి తగులుకొనేసి. అంత పెద్ద పరాక్రమశాలి, సౌందర్యుడు తను ఏం చేస్తున్నాడంటే రాజ్యాన్ని పట్టుకోవడానికి వస్తున్నప్పుడు ఎవరు భయపడ్డారంటే వాళ్ళ నానే భయపడి ఏం చేస్తున్నాడు? ప్రాణాల కోసం పరిగెడుతున్నాడు. ఎందుకంటే అబ్షాలోంని ఎదుర్కొని మనం ఏం చేయలేము, యుద్ధము చేయలేము. కనుక మనం ఏం చేద్దాము? మన ప్రాణాలను మనం కాపాడుకొని వెళ్దామని చెప్పి వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడంటే పారిపోతున్నాడు. అలాంటి పరాక్రమశాలి ఒక వారియర్ దేనికి ఇరుక్కొనేసాడు? ఆయన జుట్టు ఏమైపోయింది? కొమ్మలకి ఒక వార్లో ఏదో బ్రేవరీగా చచ్చిపోలే, ఏదో పోయి అన్నీ ఫైట్ చేస్తే చచ్చిపోలే. కొమ్మలకి జుట్టు ఇరుక్కోవడం వల్ల శత్రువులకి దొరికి చనిపోయాడు. ఈరోజు అనేక సార్లు మనం మన యొక్క ఆత్మీయ స్థితిలో మనం వెళ్తున్నప్పుడు దేవుడు ఎంతగానో ప్రేమతో ఆయన మనకి ఎన్నో ఇవ్వాలని ఎన్నో ఆశీర్వాదాలను మన కోసం ఆయన పెట్టి ఆయన కనిపెట్టుకొని మనల్ని చూస్తూ ఉంటాడు. కానీ అబ్షాలోం వలె మనం ఉండకూడదు. ఎవరినో అబ్షాలోం వలె మనస్సులో ఒక కుయుక్తిని పెట్టుకొని, మనస్సులో తిరుగుబాటుతనాన్ని పెట్టుకొని దేవునికి విరోధంగా మనం వెళ్ళామంటే అబ్షాలోంకి జరిగిన సంఘటనే. మనం అనుకోవచ్చు దేవుడు లేకుండా నేను ఏమన్నా చేయొచ్చు, దేవుడు లేకపోతే అక్క ఏంటక్క, దేవుడు నాకు ఏం చేశాడక్క, దేవుడు నాకు ఏం మంచి చేయలేదక్క, నేను దీనికి బయట ఉంటేనే బాగుండి ఉంటుంది అక్క, నేను ఇక్కడ ఉండి నేనేం చేస్తున్నాను? ఏం లేదు, మా ఫ్యామిలీ మారలేదు, నేనేమి బాగు అవ్వలేదు, లేదంటే మా ఇంట్లో నేను దేనికోసం ప్రార్థన చేస్తున్నానంటే దాన్ని నాకు ఆన్సర్స్ దొరకట్లేదు అని మనం అనుకోవచ్చు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ స్టోర్. అబ్షాలోం డిడ్ంట్ వెయిట్ ఫర్ ద టైమింగ్స్. వాళ్ళ నాన్న తీసుకునే నిర్ణయానికి ఆ యొక్క టైమింగ్ కోసం ఏం చేయలేదంటే అబ్షాలోం ఎప్పుడు వెయిట్ చేయలే. తను సొంత నిర్ణయాలతో ఏం చేశాడంటే తను వెళ్ళిపోయాడు. ఈ దినం నువ్వు అలా వెళ్ళిపోతున్నావా? నీ యొక్క సొంత నిర్ణయాలు తీసుకొని దేవుని యొక్క టైమింగ్స్ కోసం వెయిట్ చేయకుండా దానికి ముందే నువ్వు తీర్మానం తీసుకొని అవును ఇది జరగదులే, ఇంక దేవుడు నాకు ఈ కార్యం చేయడు, కానీ నేనే ఏం చేసుకుంటాను, ఈ కార్యాన్ని నా జీవితంలో నేను సఫలం చేసుకుంటాను, దేవుడు నాకు తీర్పు తీర్చడు కానీ వాళ్ళ మీద నేనే ఏం చేస్తాను, దాన్ని నేను తీర్పు తీర్చుకుంటాను. అక్క మన యొక్క సెల్ఫ్ డిఫెన్సే ఇంపార్టెంట్ అక్క, మన కోసం ఎవరు రారని అనుకుంటున్నావా? నెవర్, డోంట్ థింక్ దాట్. అది నేను ఒక దిగజారిన పరిస్థితికి నేను తీసుకొని వెళ్తుంది. హీ నెవర్ కన్సర్న్ ఫర్ ఎనీవన్. ఏ దినము వెళ్ళి అబ్షాలోము వాళ్ళ నాన్న తండ్రి యొక్క హృదయాన్ని ఎరిగిన వాడే కాకుండా ఉండిపోయాడు. హీ నెవర్ వెంట్ అండ్ గాట్ కౌన్సిల్డ్ బై హిస్ ఫాదర్. ఈ దినం అనేక సార్లు మనం కూడా దేవుని యొక్క చిత్తాన్ని, దేవుడు మన కోసం ఏమైతే ఉంచినాడో, ఆయన హృదయంలో ఆయన ఏం ప్రణాళిక అయితే పెట్టుకొని ఉన్నాడో అది మనం తెలుసుకోకుండానే ముందుగానే వి నెవర్ గో అండ్ ఆస్క్ గాడ్
వాట్ యు హ్యావ్ కెప్ట్ ఫర్ మీ. దేవుడా, నేను ఈ యొక్క పరిస్థితి గుండా వెళ్తున్నాను, నేను ఏం చేయాలి ప్రభు, నువ్వు నాకు ఏం పెట్టున్నావు అని అడగకుండానే అనేక సార్లు మనం ఏం చేస్తామంటే విల్ టేక్ అవర్ ఓన్ డెసిషన్స్ అండ్ వి మూవ్ ఆన్. వి థింక్ దట్ గాడ్ ఈజ్ నాట్ కన్సర్న్ ఫర్ అస్. దేవుడు మన కోసం ఆయన మన గురించి ఏ సంకల్పం లేదు. అక్క దేవుడు నన్ను పట్టించుకోడక్క, లేదక్క నన్ను పట్టించుకోడక్క, నాకేం జరగదక్క, నాది నేనే చూసుకుంటాను, నా సొంత దారిలో నేను వెళ్తానక్క, నేను డిసైడ్ అయిపోయాను, ఇంకంతే, ఇంకా నాకు ఇదంతా వేస్ట్ అక్క, నేను ప్రేయర్స్కి అంతా నేను రాలేను, నేనేం చేయలేను, ప్రేయర్స్ నేను రాలేను, నేను ఇంకా దేవుని నమ్మాలంటే నా వల్ల కాదు అని వెనక్కి వెళ్ళిపోతున్నావా? డోంట్ డూ దాట్. ఒక తండ్రి ప్రేమని విడిచి, తండ్రి యొక్క మనసుని ఎరగని వాడుగా, తండ్రి యొక్క ఆ యొక్క బ్లెస్సింగ్స్ని తీసుకోకుండా అబ్షాలోము ఒక తిరుగుబాటు చేసి ప్రతిదానికి రెబెలియస్ అయ్యి ఆఖరికి దిక్కులేని సాగు చచ్చిపోయాడు ఆయన. మన యొక్క జీవితంలో మనం అనుకోవచ్చు, అక్క నాకేముంది అక్క, నేను చాలా యంగ్గా ఉన్నా, నాకు చాలా టాలెంట్స్ ఉన్నాయి అక్క, నేను ఇది కాకపోయినా నేను బయటికి వెళ్ళి నేను బతుకుతాను అక్క, నాకు నా ఓన్ థింగ్ నేను చూసుకోవడానికి నాకు తెలుసు అక్క, నేనేం నా పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు, లేదంటే వాళ్ళ మాట నాకు వినాల్సిన అవసరం లేదు, లేదంటే నేను అసలు దేవుని మాట వినాల్సిన నాకు వద్దక్క, నాకు అసలు దేవుడు నాకు ఇవన్నీ నాకు సెట్ కావు కానీ అక్క, నేను చూసుకుంటాను అక్క, నా లైఫ్ ఐ విల్ మేక్ మై ఓన్ లైఫ్ అనుకున్నావు అంటే, తమ్ముడు చెల్లి, నేను ఒక్కరిని మీ ముందు పెట్టాలనుకుంటున్నాను, అబ్షాలోముని. ఆయన యొక్క జీవితం ఒక దిక్కులేని ఒక జీవితంగా, దిక్కులేని ఒక ఎండ్. ఆయన ఒక ఎండ్ ఎలాగైపోయిందంటే కనీసం వాళ్ళ తండ్రి కూడా చూడలేనటువంటి పరిస్థితి, ఎవరినో వచ్చి ఆయన తర్వాత నిలదెక్కోలేని పరిస్థితి, ఆయన సంతానము నశించిపోయిన పరిస్థితి. ఇది మందు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఒకే మాట చెప్తున్నాడు, డోంట్ గో అగెయిన్స్ట్ ద లార్డ్. దేవునికి విరోధంగా తిరుగుబాటు చేయొద్దు. దేవునికి నచ్చని ఒక కార్యం ఏంటంటే తిరుగుబాటు. ఎందుకంటే ఇజ్రాయేలీల ప్రజలు ఐగుప్తు నుంచి వాళ్ళు బయటికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కాన్స్టెంట్లీ వాళ్ళు చేసిన ఒకే ఒక తప్పు ఏం చేశారంటే తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. మోషే ఏం చెప్పినా దే వర్ నాట్ వెయిటింగ్ ఫర్ ద టైమింగ్ ఆఫ్ గాడ్. వాళ్ళకి ఒక పేషెన్స్ అనేది లేదు జీవితంలో. వాళ్ళు దేవుడు ఏం చేయబోతాడు, వాళ్ళు ఇంతకీ దేవుని యొక్క కార్యాలు చూస్తున్నారు, దేవుడు చేసిన అద్భుతములు అన్నీ ఎవ్రీథింగ్, అసలు వాళ్ళకు చేసిన అద్భుతాలు దేవుడు ఈ భూప్రపంచం మీద ఏ జనాలకి ఏం చేయలేదు. అంతటి గొప్ప అద్భుతాలు చేసినప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారు? తిరుగుబాటు. దేవుడు ఏం చేశాడు? వాడిని ఏం చేశారు? చంపేశాడు. ఆకుల్ని రాల్చినట్టు ఏం చేశాడు? దే డిడ్ంట్ గో టు ద ప్రామిస్డ్ ల్యాండ్. దేవుడు వారికి ఏమైతే ప్రామిస్ చేశాడో అది ఇవ్వకుండానే స్టాప్ చేసేసాడు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నా ప్రామిస్ చాలా పెద్దది, నా కాలింగ్ చాలా పెద్దది, నేను ఏమన్నా చేసుకోవచ్చు మధ్యలో, నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు, నేను ఐగుప్తు నుంచి కానానికి వెళ్ళే దారిలో నేను ఏమైనా చేసుకోవచ్చు, దేవుడు నాకు ఇచ్చేస్తాడు, దేవుడు నాకు ఏమైతే ఉంచున్నాడు నేను ఇచ్చేస్తాను, నేను ఎలా ఉన్నా కూడా దేవుడు నాకు ఇచ్చేస్తాడు అనుకుంటున్నావేమో. తిరుగుబాటు చేసావా, he will be your enemy. ఐజయా 63:10, యెషయా రాసిన గ్రంథము 63:10లో చూస్తున్నట్లయితే, ఆయనను వారు తిరుగుబాటు చేసిరి, ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయన వారితో యుద్ధము చేసెను. దేవునికి ఎంత కోపం అంటే తిరుగుబాటు చేస్తే దేవుడు ఏమైపోతాడంటే, దేవుడు దీర్ఘశాంతుడు, ఆయన కోపము ఆయనకి రాదనమాట అంత తొందరగా. ఆయన ఎంత దయాహృదయుడు అంటే అంత దయాహృదయుడు. కానీ దేవునికి మనం తిరుగుబాటు చేసినట్లయితే he will never sit and watch. He will become your first enemy. Can anybody go and fight with God? Tell me. ఎవరైనా దేవునికి విరోధంగా పోరాడగలరా? దేవునికి విరోధంగా వెళ్ళి యుద్ధం చేయగలరా? That will be
ఆ రోజు అబ్షాలోము తండ్రి యొక్క హృదయాన్ని ఎరగక, తండ్రి యొక్క మనసుని తెలుసుకోక, తండ్రిని దుఃఖపెట్టి ఏం చేశాడంటే ఆయన్ని ఎదిరించడం వల్ల ఇన్ రిటర్న్ దావీదుకి అబ్షాలోంని చంపాలను దావీదుకి ఎవరికైనా అనిపిస్తుందా అండి? సొంత కొడుకుని చంపేయాలని ఏ తండ్రికైనా అనిపిస్తుందా? ఎవరికైనా అనిపిస్తుందా? నెవర్. బట్ డేవిడ్ ఫాట్ అగెయిన్స్ట్ హిమ్. దావీదు ఇన్ రిటర్న్ వాళ్ళ మనుషులు పెట్టి ఆయన గొడవేయాల్సిన పరిస్థితి, యుద్ధం చేయాల్సిన పరిస్థితి. వై? బికాస్ ఆఫ్ హిస్ రెబలియస్ నేచర్. ఆయన తిరుగుబాటు చేసి ఏం చేశాడు? దుఃఖపెట్టాడు. ఎవరిని దుఃఖపెట్టాడు? వాళ్ళ తండ్రిని దుఃఖపెట్టాడు. వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని దుఃఖపెట్టారు? దేవుని దుఃఖపెట్టారు. దేవుడు ఏమైపోయాడు? వారికి శత్రువు అయిపోయాడు. ఏమైపోయాడు? శత్రువు అయిపోయి వాడితో ఏం చేశాడు? యుద్ధం చేశాడు. ఈ దినము గాడ్ ఈస్ గివింగ్ అ సైలెంట్ వార్నింగ్. చాలా నెమ్మదైన వార్నింగ్ ఇస్తున్నాడు. ఏంటంటే డు నాట్ గో అగెయిన్స్ట్ గాడ్. దేవుణ్ణి తిరుగుబాటు చేయదు. దేవుడు నీ యొక్క లైఫ్లో నీకేం తీసుకొస్తున్నాడో దాన్ని ఏం చేయి? యాక్సెప్ట్ ఇట్. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇట్ కెన్ బి, వాట్ ఎవర్ ద వే యు ఆర్ గోయింగ్ త్రూ, వాట్ ఎవర్ థింగ్స్ యు ఆర్ ఫేసింగ్, డు నాట్ గో అగెయిన్స్ట్ ద లార్డ్. యాక్సెప్ట్ ఇట్. ఒక దైవజనుడు ఇలా రాస్తున్నాడు, ఎప్పుడు ఒక పర్సన్లో ఒక మనిషిలో తిరుగుబాటుతనం అనేది ఎప్పుడు వస్తుందంటే తెలుసా? వారికి కృతజ్ఞత లేనప్పుడు. ఏం లేనప్పుడు? ఒకరు మనకు చేసిన మేలను బట్టి మనం కృతజ్ఞతగా లేనప్పుడు ఏమైపోద్దంటే వారి మీద మనం ఏం చేయబడతామంట? తిరగబడి. సో దేవుడు చేసిన మేళ్ళను బట్టి మనం కృతజ్ఞతగా లేని వారమైతే మన హృదయంలో ఏమొస్తుంది? తిరుగుబాటుతనం వస్తుంది. మనం బయటకు అలా కనబడకపోవచ్చు. ప్రతిదినం బైబిల్ ఎత్తుకొని మనం చర్చకి రావచ్చు. చాలామంది బయటే పడరు. బట్ ఇన్సైడ్ సీక్రెట్లీ దే విల్ బి రిజెక్టింగ్ గాడ్స్ వర్డ్. దే విల్ బీ రివోల్టింగ్ అగెయిన్స్ట్ గాడ్. ప్రభా నేను ఇలా చేయను, నేను ఇలా ఉండను, నేను ఇలా ఉండదలుచుకోవట్లేదు, నాది ఇదే. దే విల్ బీ స్ట్రాంగ్. వాళ్ళ యొక్క డెసిషన్స్లో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. రిమెంబర్ వన్ థింగ్, ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ లైక్ అబ్షాలోమ్, you will end like Absalom. Today God is giving a mere warning for ACA youth people. You might come and go, you might do any work, but if you are rebellious at your heart, in secret, God is going to take up his hand. సో ఈ మాట చెప్పడానికి నాకు చాలా భయంగా ఉంది. కానీ దేవుడు స్పెసిఫిక్గా ఈ మాట నా హృదయంలో పెట్టినందువలన నేను ఇది రాశాను. వెరీ ఫస్ట్ టైం ఐ రోట్ అండ్ ఐ సెయింగ్ టు యూ. ఇక్కడ అనేక మంది, చాలామంది బయటపడట్లేదు, కానీ అంతరంగంలో దేవుని యాక్సెప్టెన్సే లేదు. దేవుని యొక్క వాక్యము అలా లోపల యాక్సెప్టెన్సే లేదు. దేవుని చిత్తం అనే ఒక మాటే లేదు. దేవుని యొక్క ప్రేమను చూసిందే దినమే లేదు. యు ఆర్ లిటరలీ లివింగ్ అగెయిన్స్ట్ లార్డ్. Living inside the campus will not take you to heaven. Coming to church and working for church will not take you to heaven. Watching live and doing prayers, early morning prayers, afternoon prayers, you might fast and pray, will not take. తండ్రి పిలిచి ప్రతివాడు ఏం చేయడంట? పరలోక రాజ్యానికి వెళ్ళాడు. ఆయన చిత్తానుసారం నెరవేర్చేవాడే. యెషయా 1:19 ఒకటో అధ్యాయం 19వ వచనంలో ఇలా రాయబడింది, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు, సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయంగా మీరు ఖడ్గము పాలగుదురు. వాస్ వెరీ మచ్ వరీ. బయట పాండమిక్ కండిషన్ అంతా చూసినప్పుడు నాకు చాలా బాధేసింది. వై ఫస్ట్ వేవ్లో ఇండియా డిడ్ంట్ గో దిస్ మచ్.
సెకండ్ వేవ్లో ఇండియా ఇస్ లార్జెస్ట్ కేసెస్ ఉన్నది, చాలా ఎక్కువ కేసెస్, హైయెస్ట్ కేసెస్ ఉన్నాయి కంట్రీ ఇండియాగా ఉండింది. Lord, why we are going through this? The only one thing God told, people are rebel in their hearts. They went against the Lord. So God is warning the church. God is warning the youth especially this night. ఈ యొక్క సాయంత్రకాలం మందు మీరు ఏ పరిస్థితులు ఉన్నారో, ఇప్పుడు మీరు అనుకోవచ్చు నేను క్షేమంగా ఉన్నా, నాకు కోవిడ్ రాలేదు, నేను ఎటువంటి, ఐఎమ్ నాట్ థ్రెటనింగ్ యూ, నేను భయపెట్టట్లేదు బయట పరిస్థితిని బట్టి, బట్ యూ డోంట్ థింక్ ఎవ్రీ డే యువర్ లైఫ్ విల్ బీ ది సేఫ్ థింగ్. Come and kneel before the Lord. Thank Him for what you have, for what you're breathing, for what you're eating, for how you are. Go and search the love of the Lord, or else there is sword waiting for you. దేవుడు ఇప్పటి వరకు ఏం చేస్తున్నాడు? శాంతంగా ఉన్నాడు. తిరుగుబాటు చేస్తున్నాము, అనేక సార్లు చేస్తుంటాం మన జీవితంలో. హీస్ వెయిటింగ్ పేషెంట్లీ, బట్ నో మోర్, ఇంకా మీద లేదు. నువ్వు ఈరోజు ఒక భయంతో మనం ఈ స్థలం నుంచి వెళ్దాం. ప్రభువా, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ మై ఓన్ థింగ్ హియర్ ఆఫ్టర్. లార్డ్, ఐఎమ్ సబ్మిటింగ్. ఐ వాంట్ టు సీ ద గుడ్ థింగ్స్ ఇన్ మై లైఫ్. ప్రభా, నేను మంచి పదార్థములను, ప్రభా నా జీవితంలో మంచి థింగ్స్ని నేను తినే అంటే అనుభవించే ఒక జీవితాన్ని నాకు దయచే ప్రభా. నీకు తిరగబడి ప్రభా, నీ మాటకి తిరగబడి, నేను మరలా చెప్తున్నాను, మనం బయటకు అలా కనబడే వారంగా ఉండరు, అనేక మంది లేరు. దట్ ఈస్ వాట్ యు ఆర్ మాస్కింగ్ యువర్ ఎవ్రీథింగ్. బట్ దేవుడు ఒకే మియర్ వార్నింగ్ ఇస్తున్నాడు, కమ్ అండ్ సరెండర్. దావీదు వాళ్ళ కొడుకు అలా తిరగబడుతున్నప్పుడు దావీదు హృదయం దుఃఖంగా ఉంది. దేవుడు కూడా ఈ దినం అలాగే దుఃఖపడుతున్నాడు. దావీదుకి అసలు లేదు హృదయంలో. అబ్షాలోము తిరగబడి వాళ్ళ మనుషుల్ని తీసుకొని వచ్చి దావీదు మీదకి యుద్ధం చేస్తున్నప్పుడు దావీదుకి రివర్స్ వెళ్ళి వాళ్ళ కొడుకుని హామ్ చేయాలన్న లేదు, ఆ థాట్ లేదు. హీస్ గ్రీవింగ్ ఇన్ సైడ్, బట్ దెర్ ఇస్ నో చాయిస్. దావీదుకి ఏం లేదు, చాయిస్ లేదు. బికాస్ హీ హ్యాస్ టు ఏం చేయాలి? రాజ్యాన్ని ఏం చేయాలి? కాపాడాలి. కాబట్టి ఏం చేయాలి? వచ్చింది తన కుమారుడైనా ఏం చేయాలా? ఆపాలి. ఈరోజు నువ్వు, నేను, హీ ఈస్ వర్కింగ్ దేర్. దేవుడు ఆయన యొక్క థింగ్స్ని ఆయన వర్క్ చేస్తున్నాడు. దానికి విరోధంగా నువ్వు అని నేను కానీ వెళ్ళామంటే దెర్ ఇస్ నో ఆప్షన్ ఫర్ హిమ్. ఈవెన్ ఇఫ్ యు ఆర్ అ సన్ అండ్ ఐమ్ అ డాటర్, ఇఫ్ యు ఆర్ అండర్ గాడ్స్ విల్, if you are obedient, God is going to bless you. If you are going rebellious, నా ఇష్టం నాదే, నా యొక్క ఆత్మీయ స్థితి ఎవరు అడగరు, నా ఆత్మీయ స్థితిని పట్టించుకునేవారు లేరు, నా ఆత్మీయ స్థితిని ఎవరు క్వశ్చన్ చేసేవారు లేరు అనుకోవద్దు. God is watching you merely each and every day. Each and every day He is telling He is going to judge. నువ్వు అనుకోవచ్చు జడ్జ్మెంట్ రాదనుకుంటున్నావా? బయట చూస్తున్నామా? బయట పరిస్థితి ఎలాగుంది? ఇట్ కెన్ బి మోర్ డేంజరస్. ఇంకా భయంకరమైన పరిస్థితులు రావచ్చు. ఈ దానికి తప్పించుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ మైట్ బి. ఒకే మాట చెప్తుంది, నేడు మీరు ఆయన శబ్దంను వినిన ఎడల డోంట్ బీ లైక్ రెబెలియస్. మీ హృదయంని కఠినపరచకుండా ఆయన చెప్పిన మాటని వినండి అని దేవుని యొక్క మాట సెలవిస్తుంది. మనం అలాగే మోకరిద్దామా? ది సర్మన్ మైట్ బి అ స్మాల్ వన్. మీకు అంత ఎఫెక్టివ్ అక్క అనిపించకపోవచ్చు, ఎవరికోలే అనుకోవద్దు. సో మెనీ టైమ్స్ వి వర్ రెబెలియస్ ఇన్ అవర్ హార్ట్స్. మనకి లెక్కే లేదు. దేవుని సన్నిధి అంటే, రక్షణ అంటే, దేవునితో నడవడం అంటే, దేవుని యొక్క ప్రేమ, ఆయన చిత్తం, అదంతా ఏందక్క? నాకేం తెలీదు. నాకు ఇష్టం నా లైఫ్. నాకు చర్చ్ దగ్గరికి రావాలనిపిస్తుందా? నేను వస్తాను. నో బడీ ఈస్ గోయింగ్ టు స్టాప్ మీ. నాకు రాకూడదు అనిపిస్తుందా?
ఐఎమ్ నాట్ గోయింగ్ టు కమ్, నో బడీ ఈస్ గోయింగ్ టు ఆస్క్ మీ. నా ఇష్టం అక్క, ఇంట్లో నన్ను అడిగేవారు లేరు, నన్ను పట్టించుకునే లేరు అనుకుంటున్నావేమో. రాత్రికాల సమయం దేవుడు ఒకే మాట సెలవిస్తున్నాడు, డు నాట్ rebellious against the Lord. బికాజ్ మీరు ఆయనని తిరుగుబాటు చేసి ఆయన ఆత్మను దుఃఖపరిస్తే ఆయన ఏం చేయబోతున్నాడు? శత్రువుగా మారబోతాడు. హీస్ గోయింగ్ టు జడ్జ్, హీస్ గోయింగ్ టు కమ్ అండ్ ఫైట్ అగెయిన్స్ట్ యూ. ఆ యొక్క పరిస్థితి వరకు వెళ్ళొద్దు. డోంట్ గివ్ దాట్ ఛాన్స్ ఇన్ యువర్ లైఫ్. ఆ యొక్క పరిస్థితి, దీనమైన పరిస్థితి, ఆ యొక్క అంతటి హీనమైన పరిస్థితికి వెళ్ళి తిరిగి రావద్దు. బిఫోర్ దాట్ సే లార్డ్, ఐఎమ్ హియర్. వెన్ ఐఎమ్ హెల్దీ అండ్ వెన్ ఐఎమ్ స్ట్రాంగ్, వెన్ ఐఎమ్ గివెన్ ఎవ్రీథింగ్, ఐల్ బి థ్యాంక్ఫుల్ లార్డ్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి లైక్ అబ్షాలోం. నేను అబ్షాలోం లాగా ఉండను ప్రభువా. నీ ప్రేమను చూడని వాడుగా, నీ మనసుని ఎరగని వాడుగా ప్రభా, నా అంతరంగమందు ప్రభా తిరుగుబాటు తనాన్ని ప్రభా, రహస్యమందు నాకు కాస్తున్న నా యొక్క తిరుగుబాటు తనాన్ని పెంచేవానిగా కాకుండా, కుయుక్తిగా కాకుండా ప్రభా నన్ను మార్చే. మేక్ మీ హంబుల్ లార్డ్, మేక్ మీ ఒబీడియంట్ లార్డ్. అయ్యా, నీ యొక్క సన్నిధిని ప్రభా వెదికి ఒక యవనస్తురాలుగా ప్రభా, యవనస్తుడుగా ప్రభా నన్ను మార్చు తండ్రి. నేను ఏ పరిస్థితి గుండా వెళ్తున్నానో ప్రభా, నువ్వు నాకని ఉంచిన, నువ్వు నన్ను ఏమై పిలుచున్నావో ప్రభా, పిలుపుని బట్టి నేను నడుచుకున్నటకు ప్రభా, దానికి విరోధంగా ప్రభా నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా నన్ను కాల్చేయ. చెప్దామా? నీ బయటకు పెద్దంత కనబడకపోవచ్చు, నాకు పెద్ద నోటీస్ లేకపోవచ్చు, బట్ నీకు లేకపోవచ్చు తమ్ముడు, నీకు లేకపోవచ్చు. యూ మైట్ నాట్ బీ ఎ పాపులర్ పర్సన్, నువ్వు చర్చ్లో నోన్ పర్సన్ కానీ, లేదంటే సొసైటీలో నీ పక్కన ఎవరైనా తెలిసిన వాళ్ళగా అంతటి ఒక ఇదిగా ఉండకపోవచ్చు, బట్ గాడ్ నోటీసెస్ యూ. దేవునికి నువ్వు అవసరం. నువ్వు ఎవరై ఉన్నప్పటికీ నీ దేవునికి నువ్వు అవసరం. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడికి నువ్వు అవసరమైన. సాయంత్రకాల సమయం అందు చెప్దామా? ప్రభువా, నీ యొక్క సమయాన్ని ప్రభువా నేను సందేహపడినాయా, నా యొక్క సొంత నిర్ణయాలతో నేను ముందుకు వెళ్ళిపోను ప్రభువా. అయ్యా ప్రభువా, నీ ప్రేమను గుర్తించకుండా ప్రభువా నేను ముందుకు వెళ్ళకూడదు ప్రభువా. నా ఇజ్రాయేలీలు ప్రభువా తిరుగుబాటు చేసినట్లు నాయనా నా జీవితంలో ప్రభువా అటువంటి ఒక నేచర్ని మీరు ఉంచదయా. నువ్వు నాకు ఉంచిన ప్రభువా ఆశీర్వాదంను ప్రభువా, నాకు ఉంచిన ప్రభువా ప్రమాణంను ప్రభువా తండ్రి, ఆ ప్రామిస్ని నేను పొందుకోకుండా మిగిలిపోయే ప్రభువా అటువంటి దౌర్భాగ్య స్థితిని ప్రభువా, అటువంటి దౌర్భాగ్యమైన జీవితాన్ని ప్రభువా నా దగ్గర నుంచి తీసేయండి. నీ పాద సన్నిధికి నేను వస్తున్నానయ్యా. అర్పింతును నా జీవితమున్ నీదు బలమైన చేతులలో, నీకు మహిమా కలుగా చేయుము నన్ను యోగ్య పాత్ర, నీకు మహిమా కలుగా చేయుము నన్ను యోగ్య పాత్ర. అర్పింతును నా జీవితమున్ నీదు బలమైన చేతులలో, నీకు మహిమా కలుగా చేయుము నన్ను యోగ్య పాత్ర. పరిశుద్ధుడా కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు
చెల్లిస్తున్నాం నాయన. అయ్యా ప్రభా, ఈ ఆశీర్వదింపబడిన సాయంత్రం ప్రభా, నువ్వు మాతో మాట్లాడిన మాటకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇక్కడ ప్రభా, నీవు మాతో మాట్లాడిన యొక్క ప్రతి ఒక్క మాట తండ్రి, మా హృదయం ప్రభా తండ్రి నైనా ఎస్సే మేము ఉంచుకొని నీ మాటను మేము హత్తుకొని ప్రభా ఈ స్థలం నుండి వెళ్ళడానికి ప్రభా మీరు సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాను. ఎంతమంది అయితే ప్రభా చూస్తున్నారో ప్రభా తండ్రి నైనా ఎస్సే ప్రతి ఒక్కరు ప్రభా ఈ యొక్క మాటను నైనా ఎస్సే నిర్లక్ష్య పెట్టకుండానట్లు అయా ఇది ఒక ప్రభా వారికి హెచ్చరికగాను అయా వారు ప్రభా వేస్తున్న యొక్క ప్రభా నెక్స్ట్ స్టెప్లో ప్రభా తండ్రి వారు ఆలోచించే ప్రభా ఒక ప్రభా ఇసయ ఒక ఎక్స్క్లమేటరీ మార్క్ క్వశ్చన్ మార్క్ ఉండడానికి మీరు సహాయం చేయండి అయా ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభా ఎవరెవరైతే ప్రభా టఫ్ సిచ్యువేషన్స్లో ప్రభా డెసిషన్ మేకింగ్ సిచ్యువేషన్స్లో ప్రభా కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్స్లో ప్రభా తండ్రి నీ యొక్క ప్రభా వెయిటింగ్ పీరియడ్లో వెళ్తున్నారో అయా ప్రభా ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభా మీరు ఇంటర్వ్యూని అవ్వాల్సిందిగా వేడుకుంటున్నాను అయా. పరిశుద్ధాత్మ దేవుడి మాట ద్వారా ప్రభా వారి యొక్క అంతరంగం ప్రభా మీరు తాకి మీరు మాట్లాడండి అయ్యా. మీరు వారిని మేల్కొల్పవలసిందిగా వేడుకుంటున్నాను, మీరు వారిని సరి చేయవలసిందిగా వేడుకుంటున్నాను అయ్యా. వారి ఆత్మను మీరు మేల్కొల్పవలసిందిగా వేడుకుంటున్నాను. నీకు విరోధంగా ప్రభా లేచే జీవితం మాకు వద్దయ్యా. మేమెంతటి బలవంతులైనప్పటికీ, మేమెంత జ్ఞానవంతులమైనప్పటికీ మా యొక్క అంతం ప్రభా ధూళైపోతుందయ్యా. హీనమైన పరిస్థితికి వెళ్ళిపోతాం ప్రభా. అటువంటి ఒక ఎండింగ్ మాకొద్దు, అటువంటి ఒక జీవితం మాకొద్దు తండ్రి. నీ సన్నిధిలో నీ కొరకు కనిపెట్టి నేను హత్తుకొని అయ్యా ప్రభా నీకు లోబడి జీవించే జీవితాన్ని దయచే. థ్యాంక్ఫుల్ హార్ట్ని ప్రతి ఒక్కరికి మీరు దయచే. మీ సన్నిధి ఉంచండి ప్రభా. యా ఎంతమంది కుటుంబాలు అయితే తండ్రి నైనా ఈ యొక్క సమయంలో తండ్రి ప్రభా తండ్రి నైనా కరోనా వల్ల ప్రభా బాధింపడుతున్నారో ప్రభా బాధించబడిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని మీరు ముట్టవలసిందిగా వేడుకుంటున్నాం, వారి కుటుంబాలను మీరు ఎత్తిపట్టుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం అయా. మీరు ప్రభా స్వస్థతను మీరు దయచేయండి అయా ప్రభా. మీరు ఆరోగ్యంను దయచేయండి అయా తండ్రి. మీరు ప్రభా వారితో నడవలసిందిగా వేడుకుంటున్నాం. ఎంతమంది ప్రభా తండ్రి నేను వేసే అనేకమైన ప్రభా ప్రేయర్ రిక్వెస్ట్స్ ప్రభా నీ తట్టు చూస్తున్నారు. ప్రతి ఒక్క ప్రార్థనకు మీరు జవాబును దయచేయవలసిందిగా వేడుకుంటున్నాం. మీరు మాతో ఉండండి, మీ నామం మీరు మహింపరచుకోండి. మీరే మమ్మల్ని నడిపించవలసిందిగా వేడుకో. స్తుతి గంత మహిమ ప్రభావాలు మీరు ఒక్కరు ఎత్తుకుంటారని నజరేయుని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్.